మిత్రులారా నమస్కారం. ఇంటి వైద్యం అనే ఈ చక్కని కార్యక్రమాల సిరీస్లో మనం ఆరోగ్యానికి సంబంధించి ఎన్నో అద్భుతమైన విలువైన విషయాలు తెలుసుకుంటున్నాం. ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది ఒక ముఖ్యమైన విషయం, ప్రతి వాళ్ళు తెలుసుకోవాల్సిన విషయం, ఎంతోమందిని ఇబ్బంది పెట్టే సమస్య. ఈ సమస్యే ఇండైజెషన్, అరుగుదల తగ్గటం, అరుగుదల లేకపోవటం. దీనికి సంబంధించిన సమగ్ర వివరాలు, ఇంటి వైద్యం, ఈ మొత్తం సమాచారాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఇండైజెషన్ అంటే ఏమిటి? ఆహారం తీసుకునేటప్పుడు పొట్ట నిండుగా అనిపిస్తుంది. అంటే 2-3 ముద్దలు మింగేటప్పటికి ఎంతో ఆకలిగా ఉంటుంది, తిందామని మొదలు పెడతాం. 2-3 ముద్దలు మింగేటప్పటికి ఇక నిండినట్టుగా అనిపిస్తుంది, పొట్ట నిండుగా అనిపిస్తుంది. అలాగే తిన్న తర్వాత పొట్ట ఉబ్బరిస్తుంది, ఇది ఇంకొక ముఖ్యమైన లక్షణం. ఇంకా పై పొట్టలో నొప్పి ఉంటుంది, నొప్పితో కూడిన మంట ఉంటుంది. ఇవన్నీ అరుగుదల తగ్గింది అనటానికి సూచనలు. సరే, ఒకవేళ మీకు ఈ ఇండైజెషన్ ఉంది అన్న సమస్య, ఒకవేళ ఈ సమస్య ఉంటే ఎలా తెలుస్తుంది? కొన్ని లక్షణాల ద్వారా మీరు ఈ సమస్యని గుర్తించవచ్చు. కాబట్టి ఈ లక్షణాలని మీరు ఐడెంటిఫై చేయాలి. ఒకటి, కడుపు నొప్పి ఉంటుంది. అలాగే తేన్పులు వస్తూ ఉంటాయి. ఇంకా కడుపులో గడబిడగా ఉంటుంది, వాంతి ఫీలింగ్ ఉంటుంది, వికారంగా ఉంటుంది, ఛాతిలో మంట ఉంటుంది. కొంతమంది పేషెంట్లు ఎదగాలినట్టుంది డాక్టర్ గారు అని చెబుతారు. ఆకలి ఉండదు, బరువు తగ్గిపోతూ ఉంటారు, ఎందుకంటే తినరు కదా. అలాగే అమ్లం అంటే యాసిడ్ పైకి పొంగుతూ ఉంటుంది, మలబద్ధకం ఉంటుంది, విరేచనాలు కూడా ఉంటూ ఉంటాయి. అలాగే తిన్నది ఆలస్యంగా జీర్ణం అవుతుంది. ఇవన్నీ లక్షణాలు. మరి అసలు ఈ సమస్య ఎందుకు వస్తుంది అంటే, ఈ కారణాల మీద మీకు అవగాహన ఉండాలి. అప్పుడే ఈ సమస్యని పూర్తిగా తగ్గించుకోగలుగుతారు. కాబట్టి ఈ కారణాలు, ప్రకోపకాలు, వీటిని ముందు తెలుసుకోవాలి. మొదటి కారణం ఏమిటంటే అధ్యసనం, ఒకేసారి పెద్ద మొత్తాల్లో ఆహారాన్ని మింగటం. అలాగే మద్యపానం కూడా ఒక కారణమే. ధూమపానం సరే మ్యూకస్ మెంబ్రెయిన్స్ని డ్రై చేస్తుంది స్మోకింగ్ అనేది. అలాగే భోజన సమయంలో ఎక్కువగా నీళ్లు తాగటం. ఆయుర్వేదం భోజన సమయంలో ఆ ముద్ద దిగటానికి వీలుగా ఒక్కొక్క గుటకా వేయవచ్చు అని చెబుతుంది. కానీ ఎక్కువ నీళ్లు తాగితే అది అజీర్ణానికి దారితీస్తుంది. ఇంకా కొవ్వు పదార్థాలు కూడా కారణమే, వేపుళ్ళు ఇలాంటివి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, మానసిక ఒత్తిడి, కుంగుబాటు ఇవి మరొక ఎత్తు. అలాగే కొన్ని రకాల మందుల వల్ల కూడా ఈ అజీర్ణం ప్రాప్తిస్తుంది. మరి దీన్ని ఎలా తగ్గించుకోవాలి? దీనికి సంబంధించి చక్కని ఇంటి వైద్యాలు ఉన్నాయి. వీటిని మనం వరుసగా తెలుసుకుందాం. మొదట వైద్యం. దీనికి మీకు కావాల్సింది శొంఠి ఇంకా నీళ్లు. ఇలా సిద్ధం చేసుకోండి. పద్ధతి ఏమిటి? 1/2 చెంచాడు శొంఠి పొడిని 1 గ్లాసు నీళ్ళకి వేయండి. 1 కప్పు కషాయం మిగిలేంత వరకు మరిగించండి. గోరువెచ్చగా ఉండగా తాగేయండి. రోజుకి 3 లేదా 4 సార్లు. దీంతో అజీర్ణ సమస్య పూర్తిగా తగ్గుతుంది. ఇలాంటిదే మరొక వైద్యం. మీకు కావాల్సింది కరక్కాయ ఇంకా పంచదార. ఇలా సిద్ధం చేసుకోండి. పద్ధతి ఏమిటి? కరక్కాయ ఒలుపు సిద్ధం చేసుకోండి. అంటే గింజలు లేకుండా కండ భాగాన్ని ఒలుపు అంటారు. ఇది మీకు ఆయుర్వేద మూలికల అంగడిలో దొరుకుతుంది. ఇలాగా దీన్ని 1 నుంచి 3 గ్రాములు పొడి రూపంలో సిద్ధం చేసుకోవాలి. 1 నుంచి 3 గ్రాములు అంటే దాదాపుగా 1/2 టీ స్పూన్ కరక్కాయ పొడి, ఒలుపు చూర్ణం. దీనికి సమాన భాగం చక్కెర కలపండి. టోటల్గా 1 టీ స్పూన్ అవుతుంది. దీన్ని ఆహారానికి ముందు నోట్లో వేసుకొని చప్పరిచి నీళ్లతో మింగేయండి. రోజుకి 2 సార్లు చేస్తూ ఉంటే అజీర్ణ సమస్య నుంచి మీరు బయటపడతారు. ఇలాంటిదే మరొక అద్భుతమైన వైద్యం. మీకు కావాల్సింది శొంఠి ఇంకా బెల్లం. ఇలా సిద్ధం చేసుకోండి. పద్ధతి: 1 నుంచి 3 గ్రాములు శొంఠి పొడికి సమాన భాగం బెల్లం కలపండి. ఆహారానికి ముందు దీన్ని తినండి. రోజుకి 2 సార్లు, అవసరాన్ని బట్టి 3 సార్లు వాడితే అజీర్ణ సమస్య తగ్గుతుంది. మరొక అద్భుతమైన రామబాణం ఇండైజెషన్కి. దీనికి మీకు కావాల్సింది కరక్కాయ, పంచదార, ఎండు ద్రాక్ష ఇంకా తేనె. ఇలా సిద్ధం చేసుకోండి. పద్ధతి చాలా సింపుల్. కరక్కాయ,
పంచదార, ఎండు ద్రాక్ష ఒక్కొక్కటి 1/2 టీ స్పూన్ చొప్పున తీసుకొని ముద్దగా నూరి భోజనం ముందు తేనెతో వాడండి లోపలికి. రోజుకి 2 సార్లు వాడితే వారం రోజుల్లోనే మీ అజీర్ణం సమస్య పటాపంచలవుతుంది. ఇంకొక అద్భుతమైన ఆయుర్వేద గృహ చికిత్స. దీనికి మీకు కావాల్సింది సైంధవ లవణం, కరక్కాయ, పిప్పళ్ళు, ఇంకా చిత్రమూలం. పద్ధతి: సైంధవ లవణం, కరక్కాయ, పిప్పళ్ళు, చిత్రమూలం సమాన భాగాలు కలిపి పొడి చేసుకొని ఈ పొడిని 1 గ్రాము మోతాదుగా వాడాలి. భోజనం తర్వాత వేడి నీళ్ళకి కలిపి తీసుకుంటూ ఉంటే రోజుకి 2 సార్లు ఈ ఇండైజెషన్ సమస్య నుంచి మీరు బయటపడతారు. మరొక అద్భుతమైన వైద్యం. దీనికి మీకు కావాల్సింది లవంగం, కరక్కాయ, సైంధవ లవణం. ఇలా సిద్ధం చేసుకోండి. పద్ధతి తెలుసుకుందాం. లవంగం చూర్ణం, కరక్కాయ చూర్ణం, సైంధవ లవణాలు ఒక్కొక్కటి 1/2 చెంచాడు తీసుకొని నీళ్ళకి వేసి మరిగించి కషాయం కాయండి. ఈ కషాయాన్ని భోజనానికి ముందు వాడండి లోపలికి. రోజుకి 2 సార్లు వాడితే అజీర్ణ సమస్య తగ్గుతుంది. మరొక అద్భుతమైన సులభమైన చికిత్స. మీకు కావాలి ధనియాలు, సొంటి. ఇలా సిద్ధం చేసుకోండి. పద్ధతి చాలా తేలిక. ధనియాలు, సొంటి ఒక్కొక్కటి చెంచాడు తీసుకొని నీళ్ళకి వేసి మరిగించి కషాయం కాచి భోజనానికి ముందు ఉపయోగిస్తూ ఉండాలి. లోపలికి తాగుతూ ఉండాలి. రోజుకి 2 సార్లు తీసుకుంటే అజీర్ణం ఎంత పెద్ద సమస్య అయినా సరే డెఫినెట్గా తగ్గుతుంది. ఇంకా చెప్పాల్సి వస్తే రాళ్ళని తిన్నా అరిగించుకునే అంత శక్తి మీకు వస్తుంది. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవ్వడంతోనే ఆ వీడియోలు మిస్ అవ్వకుండా ఉండటం కోసం బెల్ బటన్ని క్లిక్ చేయండి. అలాగే ఇలాంటి ఈ చక్కని విషయాలు 10 మందికి ఉపయోగపడటం కోసం ఈ వీడియో తాలూకు లింక్ ఉంటుంది కదా, ఇది మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యూ ఆల్. శుభం. డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్, ఎండి, ఆయుర్వేద, రక్ష ఆయుర్వేదాలయ, ప్లాట్ నంబర్ 13, రామ్మూర్తి నగర్, CBCID కాలనీ, హైదర్నగర్, హైదరాబాద్ 5,85,000, తెలంగాణ స్టేట్, ఇండియా. ల్యాండ్ మార్క్ కుకట్పల్లి ఏరియా, మెట్రో టైన్ పిల్లర్ నంబర్ A663. ఈమెయిల్ muralymanohar2008@gmail.com. వెబ్సైట్ అడ్రస్ www.muralimanohar.com. ఫోన్ నంబర్స్ 9246575510, 9177445454.